అంటే ఇక్కడ సృష్టి వర్మకి అసలు ఏం కావాలి సార్? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే మూడే చెప్తున్నాను కదా, ఈ మూడిట్లో ఏదైనా అయ్యుండొచ్చు. ఒకటి, జానీ మాస్టర్ సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంత సరిపోలా కోపం, ఎందుకంత కక్ష? ఎందుకంటే నీ గురువు నన్ను కొడుతుందా సుమలత? దేన్ని కొట్టింది? కొట్టేది తప్పు నువ్వేం చేసావు? ఫస్ట్ అది కూడా ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు మనము ఒక వ్యక్తి వచ్చి మనల్ని కొడుతున్నారంటే మనం ఏ తప్పు చేయండి, వాళ్ళని ఏం చేయండి, వాళ్ళంతా వచ్చేసి మనల్ని కొడతారా? ఇప్పుడు మీరు నన్ను ఊరికూరికనే కొడతారా? మిమ్మల్ని నేను ఒక మాట అనందే తప్పుడు మాట అంటేనే కదా మీరు నన్ను కొట్టేది. ఊరికే ఎందుకు కొడతారు సార్? ఊరికే ఎందుకు చేసుకుంటారు సార్? అదేంటి కొంప కూలిస్తే ఏడు దూరుకుంటుందమ్మా. ఇక్కడ చెప్పేది ఏంటంటే సుమలత గారే వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేది. ఇది మరి నేను ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తుంది. నాకు చాలాసార్లు వస్తున్న ప్రశ్న ఇది, ప్రతి ఇంటర్వ్యూలో వస్తున్న ప్రశ్న. దీనికి ససాక్ష్యంగా నేను మీకు అతి త్వరలోనే ముందుకు వస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమని అడిగారు? ఇంటికెళ్ళి కూడా కొట్టారని చెప్పేసి కూడా ఉంది కదా సార్. ఎక్కడ కొట్టారో మనకు తెలియదు. ఈవిడ చెప్పడం మాత్రం ఏదో కొట్టారని ఏదో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది కూడా అడిగింది ఆవిడ యాంకర్. ఇప్పుడు నీకు శేఖర్ తెలుసా? ఎప్పుడు పరిచయం? కొన్ని రోజుల క్రిందట. ఇది కదా సమాధానం. ఇప్పుడు తప్పించుకోవాలనుకో, నువ్వేం చెప్తావు? నీకు శేఖర్ తెలుసా అంటే అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు ఈ క్వశ్చన్? లేకపోతే తప్పించుకోవడానికి ఇప్పుడు డైరెక్ట్ నీ దగ్గర సమాధానం ఉందో స్ట్రైట్ సమాధానం చెప్తావు. ఇప్పుడు సోమలత గారు నేను కొట్టారా అని అడిగింది ఆవిడని అడగండి ఏంటి అంటే నేను కొడితే కొట్టారని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఆవిడని అడగమంటే తప్పించుకునే అక్కడ ఆన్సర్ ఏది చెప్పాలో తనకి ఒక డైలమాలో ఉండి అవును కొట్టారన్నారు అనుకో, ఎందుకు మరి ఇదేంటి అని చెప్పి ఇంకో ఏదైనా సాక్ష్యం తీసి అడిగితే కదా. అదొకటే కాదు, ఏదైనా సరే ఇలా మీకు సమీర్ అనే అతనుకి నీకు సంబంధం ఉంది, అతను ఏదో కేసు పెట్టాడు అంటున్నారు. ఇక్కడ పోయాడు, చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుంటాడు అన్నారు కదా, ఏది మరి సూసైడ్ కూడా చేసుకోలేదే అన్నప్పుడు ఆమె అడిగింది సమీర్ మీకు తెలుసా? ఇప్పుడు నేను శేఖర్ నీకు తెలుసా అంటే తెలుసు. ఎప్పుడు తెలుసు? 3-4 రోజుల క్రితం తెలుసు. ఎక్కడ కలిశారు? ఈ స్టూడియోలో కలిసాము. ఏం మాట్లాడుకున్నారు శేఖర్ మీరు? ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. డైరెక్ట్ సమాధానం ఉన్నాయి కదా. సో ఇప్పుడు నీకు సమీర్ తెలుసా అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? అంటే నాకు తెలుసు లేకపోతే లేదని చెప్తాను. ఇక్కడ ఆవిడేం చెప్తుంది? ఆయన మాస్టర్ బంధువు అనే నాకు తెలుసు. మాస్టర్ బంధువు అనే నీకు తెలుసా? మీరు ఎక్కడ కలిశారు? ఎప్పుడు కలిశారు? తప్పించుకోవడం. ఇవన్నీ అడిగితే ఖచ్చితంగా ఆవిడ దొరికిపోతుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే అది ఫేక్ కాబట్టి, నేను పెట్టాను కాబట్టి ఆయన ఫేక్ కాబట్టి, ఆయన నిజంగా ఉంటే అప్పుడే పెట్టవచ్చు కదా, మరి ఆయన కూడా అప్పుడే పెట్టవచ్చు కదా. అమ్మలే వీటికి సమాధానాలు చెప్పమని ఆవిడని నేను అడుగుతున్నాను మీ మీడియా ముఖంగా. సమీర్ని నువ్వు ఎప్పుడు కలిసావు, ఎక్కడ కలిసావు, ఎన్నిసార్లు కలిసావు, అతనితో చాటింగ్ చేసేవా లేదా, అతనికి ఫోటోలు పెట్టేవా లేదా? దమ్ముంటే చెప్పు, నువ్వు చెప్పు. ఊరికే తప్పించుకోవడం కాదు. మీడియా ముందుకు వచ్చేసి 4 తిట్లు తిట్టేసి పోతే ఎట్లా? అబ్బాయి నాన్న తిట్లు తిట్టి చావుంది. అవును, అతను చచ్చిపోతే, అతను నిజంగా చచ్చిపోతే అబెట్మెంట్ టు సూసైడ్. అది అమ్మాయి కాబట్టి ఏదైనా అనొచ్చా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరుతోటి మగాళ్ళకు ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్. అబ్బాయి మాటలు వింటే నిజంగా బాధేస్తుంది. ఎలా అమ్మా మాస్టర్ మేనల్లుడు 10th క్లాస్ అయిపోయింది అప్పుడు, ఏదో అంత చిన్నపిల్లవాడు షూటింగ్ చూడడానికి వస్తే అక్కడ పరిచయం చేసుకుందట. ఆ 10th క్లాస్ పిల్లవాళ్ళకి ఈ అమ్మాయిని ట్యాకిల్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. సరే పోన్లేండి, చేసుకున్నారు, పరిచయం చేసుకుంది. తర్వాత అక్కడతో ఆగిపోకుండా ఇక్కడ హైదరాబాద్లో పరిచయం, చెన్నైలో లీ ప్యాలెస్లో కూడా కలిసారు. పోయి కలిసావా లేదా? చెన్నై లీ ప్యాలెస్లో నువ్వు అతను కలిసావా లేదా? అతనితో నువ్వు చాటింగ్ చేసావా లేదా? అంటే ఇక్కడ సుమలత గారు ఇవన్నీ చెప్పదు. ఆయన ఏదో బంధువుగా తెలుసట. ఇన్ని రోజుల జర్నీలో అసలు ఎవరు ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటుందా సార్? అంటే నమ్మకం కావట్లేదు. తప్పించుకునే మనస్తత్వం అంతే, ఎక్కడ దొరికిపోతుందో అని. రైట్. ఇంకొక దాంట్లో సుమలత గారు కూడా చెప్పడం జరిగింది సార్, రంజిత మీద చెన్నైలో విజయ్ గారు షూట్ జరుగుతుంటే అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఏదో జరుగుతుంటే అక్కడ కూడా సేమ్ సుమలత గారు ఎలా ఉంటారో అలా తను ఉండడానికి ట్రై చేయడం, తనలాగా డ్రెస్సెస్ వేసుకోవడమే కావాలి, ఏదైనా కూడా తనలా ఉండడం, తను అట్లా జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది అని చాలా మంది చెప్పారంట. మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఎంత వెంపర్లాడిపోతుందో, ఎంత ఎగబడుతుందో ఆయన కోసం, ఎంత ఎగబడుతుందో తెలుస్తుంది కదా మనకి దీంట్లో. అసలు ఇది ఎంత జుబుక్సకరంగా ఉందంటే మాట్లాడడానికి కూడా. జనరల్గా అమ్మాయిలు చెప్తే నమ్మేస్తారు, అమ్మాయిలు ఎందులేస్తే నమ్మేస్తారు. ఆ మాట కూడా అందట ఈ అబ్బాయితోటి, సమీర్ తోటి. మీ మావయ్యకి నేను చెప్తే అంటే నువ్వు చెప్తే ఎందుకు నమ్ముతాడు అంటే, అమ్మాయిలు చెప్తేనే నమ్ముతారు, నువ్వు చెప్తే నమ్ముతారు అన్నంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి. తారతేరిపోయింది అన్నమాట అన్నిట్లలో. అది
వాడిని భయపెట్టి చాలా రోజులు వాడు మాస్టర్కి కూడా చెప్పుకోలేక చాలా రోజులు బాధపడ్డాట. ఇంకా మాస్టర్కి ఇంత జరిగితే ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చాడు వాడు. మరి ఈ అబ్బాయి బయటకు వచ్చి నిజాలు మాట్లాడే అవకాశం ఉందంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు సృష్టి మాట్లాడింది, ఇప్పుడు ఆ సమీర్ అనే వ్యక్తి గురించి కూడా తను మాట్లాడింది. మరి ఇప్పుడు సమీర్ అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ఇంకొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా, తను వచ్చి మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా త్వరలో ఇలాంటిది జరుగుతుంది. రైట్ సార్. అంటే ఓవరాల్గా ఇది చూస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మరి అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదంతా చూసిన తర్వాత? మీకు ఎలా అనిపిస్తుంది? సొసైటీలో కొన్ని మార్పులు రావాలి, చట్టాలు రావాలి. చట్టాలు ఇటువంటి వాళ్ళ ప్రొటెక్షన్ కోసమే ఉన్నాయి. నిజానికి అమ్మకి ప్రొటెక్షన్ లేదు. ఒక అమ్మకి అంటే ఇది ఇక్కడ ఈవిడ కేసనే కాదు, ఇప్పుడు ముగ్గురులో జానీ మాస్టర్, సుమలత గారు అండ్ ఈవిడ ముగ్గురులో వీళ్ళిద్దరూ హాయిగా శుభ్రంగా రిలేషన్లో ఉంటే ఎంజాయ్ చేసుకుని అక్కడెక్కడ ఈ ఫారిన్ కంట్రీలు టూర్లు వేసుకొని వెళ్తే ఈవిడిద్దరు పిల్లలు పెట్టుకొని ఈవిడ ఇది చేసుకుని మానసిక క్షోభ సార్. ఇంత ఉంటే ఎవరికమ్మా నా న్యాయం జరగాల్సింది ఇక్కడ? తనకి సుమలత గారికి జరగాలి. అసలు ఇప్పుడు ఈవిడికి అన్యాయం జరిగిందని ఈవిడ కేసు పెడుతుందా? ఈవిడ ఎందుకు కేసు పెట్టలేదమ్మా? ఎందుకంటే గుట్టుగా ఉండాలి కాదు, కేసు పెడితే వాళ్ళ ఆయనకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఆయనకి నష్టం అయితే తన ఫ్యామిలీకే నష్టం. అందుకని మూసుకొని ఉండాల్సిన పరిస్థితుల్లో ఆవిడ కాముగా ఉంది. నిజానికి నష్టపోయింది ఈవిడే. మరి ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి సంసారం చేసుకోవాలి, ఆయన ఏదో మార్చుకొని పిల్లలకి తండ్రి ఉండాలి, ఇవన్నీ ఉండాలి, మంచి కుటుంబం కలగానే ఏ ఆడితే పెట్టదమ్మా మొగుడు మీద కేసు. మొగుడు ఇట్లాంటి యథాపనులు చేసినా జనరల్గా ఎప్పుడు జరుగుతాయంటే పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టేశాక కొంతమంది పడుతూ ఉంటారు, అంటే గ్లామర్ కొంచెం తగ్గుతుంది. కొంతమంది ఆ టైంలో ఏమవుతుందంటే 1-2 ఏళ్ళు కలవడానికి కూడా కుదరదంటే బాలింతలు అవుతారు. కొన్నిసార్లు ఆపరేషన్స్ వాళ్ళు పాపం సృష్టికి ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని బాధలు ఉంటాయి. వాళ్ళకి ఆ బాధలు ఉన్నప్పుడు ఏమంటారంటే సంసారం చేయడానికి అనువైన పరిస్థితి ఉండదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా ఉంటుంది. ఇక కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు ఆ టైంలో కొంచెం వీళ్ళు వల్నరబుల్గా ఉంటారు. అప్పుడు ఎవరన్నా సరే వీళ్ళని కొంచెం ఇగో విశ్వామిత్రుడు మేనకలాగా మాస్టర్ కావాలి మాస్టర్ కావాలి 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 పరపర గోకేస్తే లొంగిపోతారు. సో తప్పే, విచ్ ఇస్ తప్పే. కానీ అదేంటంటే ఆ టైంలో అంతా పిల్లల మీదే ఉంటుంది. ఈయనేమో ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంటారు వర్క్ అని. అది కూడా ఈయన వర్క్ ఎలాంటిది, కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్, అమ్మాయిలు వీళ్ళందరూ కలర్ఫుల్ అంటే ఎన్వైరన్మెంట్ అది. ఎక్కడో ఒక దగ్గర లొంగిపోయి కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయి. సో ఈయనే కాదు, ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తా. రివర్స్ కేసులో కూడా సపోజ్ కొంతమంది ఆఫీసర్స్ మనం చూస్తుంటాం, ఎక్కడో దుబాయ్కి వెళ్ళి పనిచేస్తుంటారు, లేకపోతే మిలిటరీలో పనిచేస్తుంటారు. వీళ్ళు ఒంటరి మహిళలు ఇక్కడే ఉంటారు. కొన్నిసార్లు ఏదో ఈ మన సినిమా కూడా ఒకటి వచ్చింది, ఆవిడ వాళ్ళ ఆయన ఏదో ఆర్మీలో చేస్తుంటే ఎవరో ఈవిడికి లైన్ వేసి ఏదో లోపరుచుకుంటాడు. తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనకి విషయం తెలుస్తుంది. జనరల్గా చంపి పడేస్తారు కొంతమంది అయితే. బట్ ఆయన ఏదో తెలుసు తెలియక తప్పు చేసింది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో క్షమించి ఇది చేస్తాడు. బట్ వాడు ఇంకా కూడా ఈవెన్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో అదేంటంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆ సంసార జీవితానికి దూరం అయినప్పుడు ఒక పర్టికులర్ సెకండ్లో వల్నరబుల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇలా ఆంటీలను ట్రై చేద్దామని కొంతమంది దరిద్రులు, లేకపోతే ఇలా అంకులైనా సరే పర్లేదు వీడి దగ్గర మనకి ఏదైనా డబ్బులు వస్తాయనో, లేకపోతే కెరీర్ వస్తుందో, లేకపోతే ఆశపడు మోజుపడు చేయడం అనేది తప్పు కదా. ఎవరైనా సరే మాస్టర్ నిజంగానే వేరే అమ్మాయిని ట్రై చేశారంటే సరే ఆయనకి మతపరంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన చేసుకున్నాడు అనేది. నువ్వు హిందువు కదా సృష్టి వర్మ, మరి నీ బుద్ధి ఏమైంది? మా హిందూ మతంలో పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు కదా. అంటే మన పురాణాల్లో ఉండొచ్చు, ఇప్పుడున్న చట్టం ప్రకారం లేదు. అది వాళ్ళ అమ్మకి తెలుసు కదా, నాకు చిన్నపిల్లని నాకు తెలీదు అని చెప్పడానికి లేదు. 17 అమ్మాయికి ఇంగితం ఉండదమ్మా పెళ్ళైన మగాడిని మనం ట్రై చేయకూడదు అని ఉండదా? ఆయన గురువు స్థానంలో ఉన్న వాళ్ళని మనం అట్లా ఎట్లా చూస్తాం? తల్లి తండ్రి గురువు అంటారు కదా, ఇక్కడ తల్లికి అన్యాయం జరుగుతుంది, గురువుకి అన్యాయం జరుగుతుంది. మొత్తానికైతే జానీ మాస్టర్ గారిని అయితే స్క్రీన్ మీద కనిపించొద్దు, మొత్తానికి ఇంకా తొక్కి పడేయాలి, ఆయన కెరియర్ని ఇంకా నాశనం చేయాలనేది సృష్టి వర్మ మెయిన్ ఎజెండా. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉందంటారా? లేకపోతే లేరు, నా వెనకాల పెళ్లి కొడుకు నేనేనండి, ఈ చొక్కా నాది కాదండి అన్నట్టుగా నా వెనకాల సుకుమార్ లేరు, నా వెనకాల అల్లు అర్జున్ లేరు అని చెప్పడానికి వచ్చినట్టుంది ఆ ఇంటర్వ్యూకి. రైట్.
సో మరి మీరు అంటున్నారు ఇంకొన్ని ఆధారాలతోనైతే మళ్ళీ ముందుకు వస్తా అంటున్నారు. సో ఖచ్చితంగా నేనైతే మళ్ళీ ఆ ఆధారాలతోనైతే మీరు ఏదైతే చెప్తారో దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు సార్.